इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्तां प्रवाचकः बलदेवानंद सागर. హలో గైస్, వెల్కమ్ టు డే 7 ఆఫ్ సి ప్రోగ్రామింగ్. సో మీరు కానీ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ వీడియోతో ఇంటరాక్ట్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ కానీ కామెంట్ అయితే చేయండి. సో ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్లో లూప్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో సింపుల్గా అసలు లూప్స్ అంటే ఏంటి? సో లూప్స్ అంటే నథింగ్ బట్ ఏదైనా ఒక పనిని మనం రిపీటెడ్గా చేయడం. సో మనకు సి ప్రోగ్రామింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ అయితే ఉన్నాయి, లైక్ ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. సో వాటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బేసికల్గా మనకు డిఫరెంట్ లూప్స్ ఉన్నాయి, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. సో ఫస్ట్ మనం ఫర్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది మన ఫర్ లూప్ అన్నట్టు. సో ఫస్ట్ మనం ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేస్తాం, డిక్లేర్ చేసుకున్నాక ఇనిషియలైజేషన్ ఎక్స్ప్రెషన్ ఇది. దాని తర్వాత మన కండిషన్ని చెక్ చేస్తాం ఫర్ లూప్లో. ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అయితే మన ఫర్ లూప్లోకి ఎంటర్ అయినాక అందులో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో అదంతా అయిపోయాక మనం మన వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాం, అంటే ఇంక్రిమెంట్ అవ్వచ్చు, డిక్రిమెంట్ అవ్వచ్చు, సింపుల్గా అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేసినాక మళ్ళీ కండిషన్ని చెక్ చేస్తాం. వాళ్ళ కండిషన్ ఫాల్స్ అయితే అక్కడితో మన ఫర్ లూప్ ఆగిపోద్ది, లేకపోతే మన స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది మన ఫర్ లూప్ యొక్క సింటాక్స్. ఇది ఇనిట్ వాల్యూ, కండిషన్, ఇంక్రిమెంట్. సో మనం ఫర్ లూప్ బాడీలో స్టేట్మెంట్స్ని రాసుకుంటాం. సో ఫస్ట్ మనం కండిషన్ని చెక్ చేస్తాం. వాళ్ళ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. దాని తర్వాత వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాం, అంటే అప్డేట్ చేస్తాం అన్నట్టు. ఐదర్ ఇంక్రిమెంట్ అవ్వచ్చు, లేకపోతే డిక్రిమెంట్ అవ్వచ్చు. దాని తర్వాత మళ్ళీ కండిషన్ని చెక్ చేస్తాం, ట్రూ అయితే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది బేసికల్గా మన ఫర్ లూప్ యొక్క సింటాక్స్. సో ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ని రాద్దాం. సో అలా చేయడం వల్ల మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అలాగే మీకు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కూడా చూపిస్తున్నా. సో ఫస్ట్ నేను హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకున్నా, యాష్ ఇంక్లూడ్ stdio.h. దాని తర్వాత మెయిన్ ఫంక్షన్ కూడా రాసుకున్నా, ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకాలన్. సో ఇక్కడ ఒక వేరియబుల్ని నేను డిక్లేర్ చేసుకున్నా, ఇంట్ ఐ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఆ వేరియబుల్ ఐని ఇనిషియలైజ్ చేద్దాం. సో i = 0 అని చెప్పేసి ఇనిషియలైజ్ చేసినాం. సో ఇది మన ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్, i = 0 అనేది. నెక్స్ట్ మనం మన టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ రాసుకుందాం. సో టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏం లేదు, కండిషన్ అన్నట్టు. సో ఒకవేళ i వాల్యూ లెస్ దెన్ 10 అయితే మన ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ i వాల్యూ ఈక్వల్ టు 10 లేకపోతే గ్రేటర్ దెన్ 10 అయితే మన ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వదు, అంటే రన్ అవ్వదు. సో లాస్ట్కి మనం అప్డేట్ స్టేట్మెంట్. సో అప్డేట్ స్టేట్మెంట్ ఏంటి, నేను ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నా. సో ఫస్ట్ i వాల్యూ 0, దాని తర్వాత రన్ అయినాక 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది. సో మనం ఇప్పుడు i వాల్యూని ప్రింట్ చేసుకుందాం, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని. ప్రింట్ఎఫ్ %i సెమీకాలన్. సో మన కోడ్ని ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. సో బిల్డ్ అండ్ రన్. సో మనకు అన్నీ కూడా ప్రింట్ అయిపోయినాయి. 0 to 9 నెంబర్స్ వరకు ప్రింట్ అయినాయి, 0 to 9 డిజిట్స్, 0 1 2 3 4 5 6 7 8 9. సో నేను న్యూ లైన్ క్యారెక్టర్ కూడా యాడ్ చేసిన. సో ఇప్పుడు మనకు క్లారిటీగా నెంబర్స్ ఉన్నాయి, 0 to 9 డిజిట్స్ అన్నీ కూడా మనకు ప్రింట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మన ఫర్ లూప్ ఎలా రన్ అయింది, ఎలా ఎగ్జిక్యూట్ అయిందో చూద్దాం. సో ఫస్ట్ మనకు i వాల్యూ 0. సో 0 అనేది లెస్ దెన్ 10 కాబట్టి మన స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ స్టేట్మెంట్ ఏం తీసుకున్నాం, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ తీసుకున్నాం. సో మనకు 0 అనేది ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు i వాల్యూ 1. సో 1 లెస్ దెన్ 10 ట్రూ కాబట్టి మళ్ళీ మనకు 1 అక్కడ ప్రింట్ అయింది. దాని తర్వాత i++ అంటే 2, i వాల్యూ 2 లెస్ దెన్ 10 మళ్ళీ 2 ప్రింట్ అయింది. సో అలా ఇంక్రిమెంట్ చేసినాము. ఒకవేళ i వాల్యూ లెస్ దెన్ 10 అయితే ప్రింట్ అయిపోయింది. సో మన లాస్ట్ ప్రింట్ అయిన నెంబర్ తీసుకుందాం, 9 అది. సో 9 ఇంక్రిమెంట్ అయింది, 10కి ఈక్వల్ అయినప్పుడు మన కండిషన్ ఫాల్స్ కాబట్టి అక్కడ మనం ఫర్ లూప్ స్టాప్ అయింది, ఎగ్జిక్యూట్ అవ్వడం. సో ఇప్పుడు మనం సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం ఫర్ లూప్ యూస్ చేసి. సో నేను మన హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకున్నా, యాష్ ఇంక్లూడ్ stdio.h. దాని తర్వాత నేను మన మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా, ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకాలన్. సో మనం n న్యాచురల్ నెంబర్స్ కాబట్టి n అని ఒక వేరియబుల్ తీసుకుందాం, ఇంట్ n, i, సమ్ ఈక్వల్స్ టు 0. సో ఈ సమ్ వేరియబుల్ ఏంటంటే మన సమ్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. i అనేది నేను i = 0ని ఇనిషియలైజ్ చేసుకొని ఫర్ లూప్ కింద రాసుకుంటా. సో ఇప్పుడు నేను ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని రాసుకుంటున్నా. సో బేసికల్లీ ఈ స్టేట్మెంట్ ఎందుకంటే మనము ఎన్ని నెంబర్స్ వరకు క్యాలిక్యులేట్ చేయాలి సమ్ అని చెప్పేసి. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ పాజిటివ్ నెంబర్ కాలన్. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని రాసుకున్నా, న్యూ లైన్ కూడా యాడ్ చేస్తున్నాం, సెమీకాలన్. సో ఇప్పుడు నేను స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ఆ n యొక్క వాల్యూని యూజర్ దగ్గర నుండి తీసుకుంటున్నా, స్కాన్ఎఫ్ %, యాంపర్సండ్ అండ్ సెమీకాలన్.
సో మనము ఎన్ నెంబర్స్ వరకు సమ్ క్యాలిక్యులేట్ చేయాలో ఆ నెంబర్ని తీసుకున్నాం. సో ఇప్పుడు మనం మన ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఆ సమ్ని కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఫర్ I ఈక్వల్ టు 1 సెమికాలన్ I లెస్ దెన్ ఈక్వల్స్ టు n సెమికాలన్ I ప్లస్ ప్లస్. సో మనము సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ కాబట్టి ఎన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. సో అందుకని చెప్పి నేను అక్కడ లెస్ దెన్ ఈక్వల్స్ టు తీసుకున్నా. సో నేను ఫర్ లూప్ లోపల సమ్ ప్లస్ ఈక్వల్స్ టు I అని రాసుకున్నా. సో ఈ సమ్ ప్లస్ ఈక్వల్స్ టు I ఏంటంటే బేసికల్గా ఫస్ట్ మనకు సమ్ వాల్యూ 0. సో ఫస్ట్ I వాల్యూ 1 కాబట్టి 1 ప్లస్, దాని తర్వాత I వాల్యూ 2 అవుతుంది 2 ప్లస్, I వాల్యూ 3 అవుతుంది 3 ప్లస్. సో మనం ఇంక్రిమెంట్ చేస్తూ ఉన్నాం I వాల్యూని. సో అలా సో ఆన్ అప్ టు n అవుతుంది. సో n అయినప్పుడు మన సమ్ వచ్చేసి 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ సో ఆన్ ప్లస్ n. సో ఇలా అవుతుంది. సో n వాల్యూ కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. n ప్లస్ 1 అయినప్పుడు మన కండిషన్ ఫాల్స్ కాబట్టి అక్కడితో మన ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వడం అయిపోద్ది. సో ఇక్కడ మనకు సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అయితే వచ్చేస్తుంది సమ్ వేరియబుల్లో. సో ఇప్పుడు మనం ఆ సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ని ప్రింట్ చేద్దాం. సమ్ ఆఫ్ పర్సెంట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ పర్సెంట్. సో మన ఫస్ట్ పర్సెంట్ వచ్చేసి n న్యాచురల్ నెంబర్స్ n అండ్ సెకండ్ పర్సెంట్ వచ్చేసి మన సమ్ వాల్యూ. సో సమ్ అని తీసుకున్నాం. సో మన కోడ్ని ఇప్పుడు రన్ చేసుకుందాం. బిల్ అండ్ రన్. సో ఒక పాజిటివ్ నెంబర్ నేను ఎంటర్ చేస్తున్నా 5 తీసుకున్నా. సో సమ్ ఆఫ్ 5 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 5 15. సో మాకు కరెక్ట్గానే వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక పాజిటివ్ నెంబర్ని తీసుకుందాం. సో ఈసారి నేను 10 తీసుకున్నా. సో సమ్ ఆఫ్ 10 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 55. సో ఇక్కడ కూడా మనకు కరెక్ట్గానే వచ్చింది. సో ఇలా మనం ఫర్ లూప్ యూజ్ చేసుకొని సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ని ఎలా చేయాలో కనుక్కున్నాం. సో ఇలా ఇంకా మనం చాలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇది బేసిక్గా ఒక ఐడియా కోసం అని చెప్పిన తీసుకున్నాం. సో నెక్స్ట్ మనం వైల్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. సో వైల్ లూప్ కూడా సిమిలర్ టు మనకు ఫర్ లూప్ అనే ఉంటుంది, కానీ ఇక్కడ మనకి ఇనిషియలైజేషన్ ఉండదు. ఓన్లీ మనకు కండిషన్ ఒకటే ఉంటుంది వైల్ లూప్లో. కండిషన్ ట్రూ అయితే లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, కండిషన్ ఫాల్స్ అయితే లూప్ టర్మినేట్ అయిపోతుంది, అంటే లూప్ రన్ అవ్వదు. సో ఇది మన వైల్ లూప్ యొక్క సింటాక్స్. ఇది వైల్ ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది మన కండిషన్ అన్నట్టు. సో ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ నేను హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటున్నా. యాష్ ఇంక్లూడ్ stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అది. దాని తర్వాత నేను మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా. ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకాలన్. సో ఇప్పుడు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకొని ఇనిషియలైజ్ చేస్తాం. ఇంట్ a ఈక్వల్స్ టు 1 సెమీకాలన్. సో ఇక్కడ ఏ అనే వేరియబుల్ని నేను డిక్లేర్ చేసి అలాగే ఇనిషియలైజ్ చేసినాం. సో ఇప్పుడు మన వైల్ లూప్ని రాసుకుందాం. సో వైల్ లూప్లో మనకు ఓన్లీ కండిషన్ ఒకటే ఉంటుంది. ఇనిషియలైజేషన్ అంటే అప్డేటింగ్ అవేమి ఉండదు, ఓన్లీ కండిషన్. సో ఇక్కడ ఏ లెస్ దెన్ 5 అనే కండిషన్ తీసుకున్నా. సో ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు మన లూప్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆ ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ ఎఫ్ వాల్యూ ఆఫ్ ఏ కాలన్ పర్సన్ డి న్యూ లైన్ కమా ఏ సెమీకాలన్. సో మనం ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. దాని తర్వాత లూప్ లోపలనే మనం ఇంక్రిమెంట్ చేసుకుందాం, అంటే మన ఏ వాల్యూని అప్డేట్ చేద్దాం ప్రతిసారి, లూప్ రన్ అయిన ప్రతిసారి. సో నేను ఏ ప్లస్ ప్లస్ తీసుకున్నా. సో మన కోడ్ని ఇప్పుడు బిల్ చేసి రన్ చేద్దాం. బిల్ అండ్ రన్. సో ఇనిషియల్గా మన ఏ వాల్యూ 1 ఉండే, దాని తర్వాత 2 3 4 అయింది. సో ఇది ఎలా అయిందో కూడా మనం ఒకసారి చూద్దాం మన లూప్ని తీసుకొని. సో ఇనిషియల్గా మన ఏ వాల్యూ వచ్చేసి 1. సో మన కండిషన్ ఏంటిది, ఏ లెస్ దాన్ 5. సో 1 లెస్ దాన్ 5 ట్రూ కాబట్టి మన ఏ వాల్యూ ప్రింట్ అయింది, ఏ ఈక్వల్స్ టు 1 అని. దాని తర్వాత ఇంక్రిమెంట్ చేసినాం ఏ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఏ వాల్యూ వచ్చేసి 2. సో 2 లెస్ దాన్ 5 కండిషన్ మళ్ళీ ట్రూ. సో మళ్ళీ మనం ఏ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం 2 అని. సో ప్రింట్ అయింది. దాని తర్వాత ఇంక్రిమెంట్ చేస్తున్నాం ఏ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఏ వాల్యూ 3 లెస్ దాన్ 5. సో మళ్ళీ మన కండిషన్ ట్రూ కాబట్టి 3 ప్రింట్ అయిపోయింది. మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది 4కి. 4 లెస్ దాన్ 5. సో కండిషన్ ట్రూ. సో మన 4 ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత ఇంక్రిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఏ వాల్యూ 5. సో 5 లెస్ దాన్ 5 అనేది ఫాల్స్. సో ఫాల్స్ కాబట్టి మన వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వలే, అక్కడితో ఆగిపోయింది. సో అందుకని చెప్పి మనకు ఓన్లీ 4 వరకు ప్రింట్ అయిపోయింది. సో వైల్ లూప్ ఏంటిది, మన కండిషన్ ట్రూ అయితే మన లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, ఏ లూప్ అయినా కూడా అంతే. సో నెక్స్ట్ మనం డూ వైల్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫర్ లూప్ వైల్ లూప్ కండిషన్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతాయి, కానీ డూ వైల్ లూప్లో ఏంటిది, కండిషన్ ట్రూ కాకపోయినా కూడా అట్లీస్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది.
సో ఇది మన డూ వైల్ లూప్ యొక్క సింటాక్స్ ఇది. సో ఫస్ట్ మనం డూ దాంట్లో మన స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తాం, దాని తర్వాత మన కండిషన్ని చెక్ చేస్తాం. సో ఏ డూ వైల్ లూప్ ఈజ్ సిమిలర్ టు ఏ వైల్ లూప్ ఎక్సెప్ట్ దట్ ఏ డూ వైల్ లూప్ ఈజ్ గ్యారంటీ టు ఎగ్జిక్యూట్ అట్లీస్ట్ వన్ టైం. సో అదే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సో డూ వైల్ లూప్ అట్లీస్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ట్రూ అవ్వని ఫాల్స్ అవ్వని. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. సో నేను మన హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటున్నా. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int main కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకాలన్. సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ని తీసుకుంటున్నా ఏ అని చెప్పేసి, దానికి వాల్యూ 1 అసైన్ చేసిన ఇంటి a ఈక్వల్స్ టు 1 సెమీకాలన్. సో ఇప్పుడు మన డూ వైల్ లూప్ని రాసుకుందాం. డూ printf వాల్యూ ఆఫ్ a ఈక్వల్స్ టు %d వాల్యూ ఆఫ్ a ఈక్వల్స్ టు %d న్యూ లైన్ కమా a సెమీకాలన్ a ప్లస్ ప్లస్ సెమీకాలన్. సో ఇది మన డూ. నెక్స్ట్ వైల్ కూడా రాసుకుందాం. సో మన వైల్ దాంట్లో ఏం చేస్తాం, మన కండిషన్ని పెట్టుకుంటాం. సో మన కండిషన్ వచ్చేసి a<10. సో ఒకవేళ a<10 అయితే మనకు సెకండ్ టైం నుండి డూ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మన కోడ్ని రన్ చేసుకుంటే వాల్యూ ఆఫ్ a 1 2 3 4 5 6 7 8 9 ప్రింట్ అయింది. సో ఇదంతా కూడా మనకి డూ వైల్ లూప్ గురించి. సో డూ వైల్ లూప్లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటిది, అట్లీస్ట్ వన్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనం a గ్రేటర్ దెన్ 10 తీసుకుందాం. సో a గ్రేటర్ దెన్ 10, సో a వాల్యూ 1. సో మనకు అది కండిషన్ ఫాల్స్, అది తెలిసిపోయింది. సో అయినా కూడా మనకి ఇది ప్రింట్ అయిపోతుంది ఏ వాల్యూ డూలో ఉన్న స్టేట్మెంట్స్. సో మన కోడ్ని రన్ చేద్దాం ఒకసారి. సో మనకి ఇక్కడ వాల్యూ ఆఫ్ a ఈక్వల్స్ టు 1 అని ప్రింట్ అయింది. సో ఇక్కడ ఏంటిది మనం అర్థం చేసుకోవాలి, డూ వైల్ లూప్ అట్లీస్ట్ వన్ టైం గ్యారంటీగా ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ట్రూ అవ్వని కండిషన్ ఫాల్స్ అవ్వని. సో ఇది ఒక అడ్వాంటేజ్ అన్నట్టు డూ వైల్ లూప్ గురించి. సో మనం ప్రీవియస్గా ఫర్ లూప్లో సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్ చేసినాం కదా, దాన్ని ఇంకా బెటర్గా ఎలా చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం డూ వైల్ లూప్ యూజ్ చేసుకొని సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెక్ చేద్దాం. సో ఫస్ట్ నేను మన హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తున్నా. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int main కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకాలన్ int n i సమ్ ఈక్వల్స్ టు 0 సెమీకాలన్. సో వేరియబుల్ సమ్ వచ్చేసి మన సమ్ని క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఫస్ట్ నేను మన డూ వైల్ లూప్ని తీసుకుంటున్నా. డూ printf ఎంటర్ ఏ పాజిటివ్ ఇంటీజర్ కాలన్ న్యూ లైన్ సెమీకాలన్ scanf %d %n. సో నేను డూ వైల్ లూప్ యూజ్ చేసుకొని ఏం చేస్తున్నా అంటే బేసికల్లీ మన n యొక్క వాల్యూని తీసుకుంటున్నా. సో నేను దానికి డూ వైల్ లూప్ ఎందుకు తీసుకుంటున్నా, మామూలుగా చేయొచ్చు కానీ మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ నేను డూ వైల్ లూప్ ఎందుకు తీసుకుంటున్నానంటే, ఒకవేళ మన n వాల్యూ <0 తీసుకుంటే, అంటే <0 తీసుకుంటే మన వైల్ దాంట్లో ఉన్న కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి మళ్ళీ మనము ఇంకొక వాల్యూ తీసుకోవడానికి ఉంటుంది. అంటే ఒక పాజిటివ్ ఇంటీజర్ తీసుకునేంత వరకు మన డూ వైల్ లూప్ రన్ అవుతూనే ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఇక్కడ డూ వైల్ లూప్ యూజ్ చేసుకొని మన n యొక్క వాల్యూని తీసుకుంటున్నా. సో నెక్స్ట్ నేను ఫర్ లూప్ తీసుకొని మన సమ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇదంతా మనం ఆల్రెడీ ఫర్ లూప్లో డిస్కస్ చేసేసినాం ఇది. సో నెక్స్ట్ లాస్ట్కి printf స్టేట్మెంట్ యూజ్ చేసుకొని మన సమ్ని ప్రింట్ చేద్దాం. సో printf సమ్ ఈక్వల్స్ టు %d సమ్ సెమీకాలన్. సో ఇదంతా మన కోడ్. సో మన కోడ్ని రన్ చేద్దాం. బిల్ అండ్ రన్. సో ఎంటర్ ఏ పాజిటివ్ ఇంటీజర్. సో నేను 2 తీసుకుంటున్నాం. సో సమ్ వచ్చేసి మనకి 2, అంటే 1 2 1 + 2 = 3 అది. సో మళ్ళీ నేను రన్ చేస్తున్నా. సో ఈసారి ఏం చేస్తాను, నేను -1 తీసుకున్నా. సో -1 అనేది మనకు పాజిటివ్ ఇంటీజర్ కాదు. సో అందుకని చెప్పి మన డూ వైల్ లూప్ మళ్ళీ రన్ అయింది, ఎందుకంటే మన కండిషన్ అది ట్రూ అయింది కదా, n < = 0. ఇక్కడ n వాల్యూ మన -1. సో -1 < 0 ట్రూ కాబట్టి మళ్ళీ మన డూ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అయింది. సో మళ్ళీ నేను -2 తీసుకున్నా. -2 < 0 ట్రూ కాబట్టి మళ్ళీ మనకి అది రన్ అయింది. సో ఈ లూప్ ఎప్పటిదాకా రన్ అవుద్ది, మనం ఒక పాజిటివ్ ఇంటీజర్ తీసుకునేంత వరకు. సో ఒక పాజిటివ్ ఇంటీజర్ తీసుకుంటేనే మనం సమ్ని క్యాలిక్యులేట్ చేయగలం. సో అందుకని చెప్పి నేను ఇక్కడ డూ వైల్ లూప్ కాన్సెప్ట్ని తీసుకున్నా, సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఇదంతా కూడా మనము సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి
సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కమెంట్. సో మీరు లైక్ కానీ కమెంట్ కానీ చేస్తేనే యూట్యూబ్ అయితే ఈ వీడియోని ఇంకా చాలా మందికి సజెస్ట్ అయితే చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.